నమస్తే సార్, నా పేరు బోడిరెడ్డి సింధు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను, చంద్రగిరి మండలం. నేను తిరుపతి సార్, నేను తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చాను సార్. అంటే నేను కాలేజీకి వెళ్తాను, చదువుతాను, ఇంకా ఇంటికే సార్, ఎక్కడికి వెళ్ళను. నాకు తిరుపతిలో సెలక్షన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఉందని నాకు మా మేడం చెప్పారు సార్. నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది, ట్రై చేయకపోతే ఏది రాదు కదా, ఒకసారి ట్రై చేయి వెళ్ళి అనేసి అన్నారు. నేను తిరుపతి డిస్టిక్ వెళ్ళి పార్టిసిపేషన్ చేశాను సార్. మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. శ్యామల మేడం, రాజేశ్వరి మేడం అని ఉన్నారు. అంటే మేడం గారి రోల్ ఏంటమ్మా కాలేజ్ లో? మీరు జూనియర్ కాలేజ్ కదా, జీజేసీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి కదా? భవిత స్కూల్ ఉంది సార్. భవిత స్కూల్లో ఉంటారు మేడం. అక్కడ రాజేశ్వరి మేడం, శ్యామల మేడం అని ఉన్నారు. ఆ మేడం చెప్పారు సార్, నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు, నీ నిజాయితీ, నీ కష్టమే నీకు నీ వెనకాల తీసుకొస్తుంది అని వెళ్ళాను సార్. అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత గండికోటకి తీసుకెళ్లారు. గండికోటలో చాలా బాగా ట్రైన్ చేశారు, బాగా చెప్పారు. తెలియని కూడా చాలా చూసాం సార్, చాలా ప్లేసెస్. నేను అనుకున్నాను గండికోటకి వెళ్ళిన తర్వాత ఇన్ని ప్లేసులు కూడా ఉంటాయా అని అనుకున్నాను సార్. బాగా తీసుకెళ్లారు, బాగా సెక్యూరిటీ ఉంది, బాగా అంతా బాగుంది సార్. బాగా ట్రైనప్ చేశారు. మేము గండికోటలో బాగా ట్రైన్ అయ్యి హార్డ్ వర్క్ చేశాం కాబట్టి మేము లడఖ్లో చాలా ఎదుర్కొన్నాం సార్. బాగా అప్పుడు మాకు లడఖ్ వెళ్తే మాకు ఈజీ అయిపోయింది సార్, ఈజీ అయిపోయింది సార్. అంటే ట్రక్ చేయడం అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడే బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే కదా సార్, అక్కడ కొంచెం వేరే కొంచెం ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. మాకు బాగా బెనిఫిట్ అయింది సార్. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో అది వెళ్ళాం. అంటే మాకు కూడా అనిపించింది సార్, ఫస్ట్ 2 days 3 days అది ఏంద్రబ్బా ఇది ఇంత నడిపిస్తున్నారు, మనం మళ్ళీ అవుతుందా అవ్వదా, ఎందుకు ఊరికే మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మళ్ళీ అనుకున్నాను, సార్ వాళ్ళు చెప్పారు ఏదైనా కష్టం తర్వాతే ఫలితం ఉంటుంది, మీరు కష్టపడాలి, కష్టపడిపోతే ఏది ఉండదు, మీరు కష్టపడితేనే ఆ ఫలితం మీకు వస్తుంది, ఆ కిక్కే వేరు ఉంటుంది అని అన్నారు సార్. సో నా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కుప్పం నుంచి స్టార్ట్ చేసిన నా పాదయాత్ర. సో కుప్పం నియోజకవర్గంలో మొదటి రోజు పూర్తయి ఒక క్షణం ఆలోచించా, ఇంకా ఇన్ని రోజులు ఉందా. కానీ 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు తర్వాత ఇంకా లెక్క పెట్టలా. అంటే ఎన్ని రోజులు అయిందని మేము మర్చిపోయినాం, ఇంకెన్ని రోజులు చేయాలని కూడా మర్చిపోయాం. అంటే ఎంజాయ్ చేస్తాం మొదలుపెట్టాం. సో ఫస్ట్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక కమిట్మెంట్తో చేస్తామో అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఇంకా జీవితం మొత్తం మారిపోతుంది. అవును సార్. ఇంకా వెళ్ళాము. ఇంకా మాకు ఒక 3-4 days పెయిన్స్ వచ్చాయి సార్. ఫుల్ కాలు పెట్టి అబ్బా నొప్పి అన్నట్టు వచ్చింది సార్. మళ్ళీ సార్ వాళ్ళు ఏం కాదులే, అవి ఫిట్ అయిపోయి ఉంటాయి, బాగా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాయి, అందుకే అవి పెయిన్స్ వస్తున్నాయి, ఏం కాదు, ఇంకా నడవండి, బాగా నడవండి, ట్రక్ చేయండి, ఏం కాదు, బాగా సెట్ అయిపోతుంది, మీకు అక్కడ లడఖ్ వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది, మీరు ఇక్కడ కష్టపడినారంటే అక్కడ మీకు ఈజీ అవుతుంది, ఇక్కడ దొంగగా చేసి దొంగగా ప్రాక్టీస్ చేశారంటే మీరు సఫర్ అవుతారు అక్కడ అనేసి అని అన్నారు. మళ్ళీ బాగుంది సార్, బాగా చేశారు. హెల్పింగ్ నేచర్ నాకు ఇంకా ఎక్కువ తెలిసింది సార్. మనం హెల్ప్ చేయాలని మన మనసు నుంచి రావాలి సార్, మన మైండ్ నుంచి రాకూడదు సార్. అప్పుడే మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతాం సార్. హెల్పింగ్ నేచర్ నేర్చుకున్నాను, ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను సార్, బాగా చేయాలి అని. మళ్ళీ డిసిప్లిన్ సార్, మళ్ళీ అందరు టీమ్ స్పిరిట్ బాగుండాలి, టీమ్ స్పిరిట్, ఫ్రెండ్స్ బాగుండాలి, ఫ్రెండ్స్ కోఆపరేషన్ చేసుకోవాలి, కమ్యూనికేటివ్గా ఉండాలి, అట్లా బాగా నేర్చుకున్నాం సార్. గండికోటలో అన్ని మొత్తం తెలియని కూడా బాగా నేర్చుకొని నడకు వెళ్ళి. ఎన్ని రోజులు గండికోటలో ఉన్నాం సార్? 1 month. 1 month ఉన్నారు గండికోటలో? 1 month ఉన్నాం సార్. అక్కడ ఉన్న తర్వాత లాస్ట్ రోజు వెళ్ళిపోయింది, ఏదో బాధగా వెళ్ళాం సార్ మేము ఇంటికి. అంత బాగా ఉండింది సార్. ఇంట్లో ఎంతమంది అమ్మా మీరు? నాకు తమ్ముడు ఉన్నాడు సార్. తమ్ముడు ఉన్నాడు, ఓకే ఓకే. తమ్ముడు డిసబిలిటీస్ ఏం లేవా? తమ్ముడు బాగున్నాడు. తమ్ముడు ఏం చదువుతాడమ్మా? బాయ్స్ హై స్కూల్ సార్, 10th కంప్లీట్ అయింది. 10th అయింది, ఓకే ఓకే. సో ఇంట్లో రౌడీ ఎవరు సార్? ఇంట్లో రౌడీ ఎవరు? రౌడీ నేనే సార్. నువ్వేనా రౌడీ? గారభంగా పెంచారా ఇంట్లో నిన్ను? అట్టేం పెంచలేదు సార్. ఇప్పటికీ దెబ్బలు తింటాను సార్. ఇప్పటికీ దెబ్బలు తింటావా? అమ్మ ఇప్పటికీ కొడుతుందా? కొడుతుంది సార్. నన్ను ఇప్పటికీ మా అమ్మ తిడుతుంది.
నాకు ఇంత వయసు వచ్చినా నేను మంత్రిగా ఉన్నా అమ్మకి మనం పిల్లలే, అవును సార్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి. సో ఇప్పుడు కూడా నేను ఏమైనా తప్పు చేస్తే ఫస్ట్ ఫోన్ వచ్చేది మా అమ్మ దగ్గర నుంచి. ఇట్లెందుకు మాట్లాడినావు నువ్వు? పాదయాత్రలో ఒకసారి నేను కొంచెం స్పీడ్గా మాట్లాడేసా, నచ్చలే మా అమ్మకి. నాకు ఫోన్ చేసి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మాట్లాడొద్దని. సో అమ్మే అంటే వాళ్ళంతా మనం మంచి కోసమే చెప్తారు కదా. అవును సార్. అమ్మ ఎప్పుడు మనం మంచి కోసమే చెప్తారు. మన చాగంటి కోటేశ్వర గారు ఉన్నారు, నీకు తెలిసి ఉంటుంది. అవును సార్. ఆయన ప్రవచనలు చేస్తారు, నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి పిల్లలకి ఇస్తున్నాం. ఆయన ప్రవచనకి వెళ్ళా, ఆయన చాలా మంచి మాట చెప్పాడు. అమ్మకి చెప్పలేని పని మీరు చేయొద్దు. విన్నాను సార్ ఇది. అది నాకు చాలా నచ్చింది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికి అదే చెప్తాను, అరే అమ్మకి చెప్పలేని పని మనం చేయకూడదు రాబాయ్. అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే జీవితాల్లో మనం చాలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ ఒక్క నిర్ణయం మనం గుర్తుపెట్టుకోవాలి, అదొక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. గుడ్. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ షీ సార్. మేక్ us ప్రౌడ్. మాకు ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను లిఫ్ట్ ఇస్తా, తర్వాత మీరు నాకు అవకాశాలు కల్పించాలి. చేస్తాం. నేనేంటంటే నేను బలంగా నమ్మేది మన జీవిత ప్రయాణంలో, కూర్చోమ్మ చెల్లి, జీవిత ప్రయాణంలో ఎంతమందో మనకి హెల్ప్ చేస్తారమ్మా. అవును సార్. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా టీచర్స్ ఉన్నారు, మా ప్రొఫెసర్స్ ఉన్నారు. కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో నాకు మెంటర్గా ప్రొఫెసర్ రాజరెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు కూడా ప్రొఫెసర్ గారు నాకు మెంటర్గా ఉన్నారు. సో నాకు ఎంతో మంది నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు తిరిగి చేయాలి, ఆ ఇన్స్టిట్యూషన్కో ఆ వ్యవస్థని బలోపేతం, నా వంతు 1%, 2%, 5%, 10% నేను బలోపేతం చేయాలనుకుంటా. సో తిరిగి ఇప్పుడు బాధ్యత మీ పైన ఉంది. చేస్తాం. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరు కూడా ఇచ్చిన అవకాశాలు పుచ్చుకుని సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం మనం చేసి చూపించాలి. అది చాలా చాలా అవసరం. లడ్డక్లో కూడా బాగుండింది సార్. ప్లేసెస్ అంతా కొత్త కొత్త ప్లేసెస్కి అంతా తీసుకెళ్లారు. ఎక్స్పోజర్ అంటే వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అవును సార్. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అప్పుడు మనలో కూడా చాలా మార్పు వస్తుంది దానివల్ల. సో ఇది కేవలం ఒక ట్రెక్కే కాదు. నా ఆలోచన ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల మనలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతా. అవును సార్. గుడ్. అక్కడ బాగుండింది సార్, మంచి వెదర్ ఉన్నింది. అక్కడ ట్రక్ చేసేటప్పుడు బాగా అనిపించింది. పోయేటప్పుడు కొంచెం మాకు కష్టం అనిపించింది, కానీ ఎందుకు? దిగి వచ్చే తర్వాత అంటే కొంచెం ఎక్కువ కూల్ కదా సార్, బాగా చల్లగా ఉంటుంది. అవును. కొద్దిగా అలవాటు అవ్వలేదు కదా సార్. ఒక ఎంత ఉండే టెంపరేచర్ అక్కడ? సెకండ్ డే -5 అన్నీ తట్టుకున్నారా అందరూ? గుడ్. ఇంకా డెవలప్ అవుతాం సార్. 100% అమ్మా, అవుతాం. ఎందుకంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చారు. అవును సార్. ఇప్పుడు నాకు కూడా మీకు అవకాశాలు కల్పించి అవకాశం నాకు కల్పించాడు దేవుడు, అది నేను ఆలోచిస్తా. నో గుడ్, కంగ్రాచులేషన్స్, గట్టిగా థ్యాంక్ యూ చేయాలి. సార్. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మనకి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడన్నా చెప్తే సార్ ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నట్టు చేయాలంటే 100% చేసాను అంటారు. సో మమ్మల్ని ఎప్పుడు ఆపరు, ఆయన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలని అంటారు. అందుకే